మను ఉమ్, మీ అమ్మకి నేనంటే ఎందుకంత కోపం? ఏమో మరి. మనిద్దరం కలిసి ఆడుకుంటే మీ అమ్మకి ఎంతో కోపం వస్తుంది కదూ? అవును, మా నాన్నగారికి కూడా కోపం వస్తుంది. నిన్న మా అమ్మ నన్ను కొడితే నువ్వెందుకు ఏడిచావు మను? ఏమో సుధా, నిన్ను ఎవరైనా కొట్టినా తిట్టినా నాకు ఏడుపు వస్తుంది. నువ్వు ఎక్కడన్నా పడి దెబ్బలు తగిలించుకుంటే ఆ దెబ్బలు నాకే తగిలినట్టుగా ఏడుపు వస్తుంది నాకు. సుధ కళ్ళు మిలమిలా మెరిశాయి. నేనంటే నీకు ఇష్టం కదూ మను? అవును, మా సుధా మంచి పిల్ల కదూ, అందుకని. నాకు జ్వరం వచ్చినా, నాకు దెబ్బలు తగిలినా నువ్వు ఏడుస్తావుగా. నీకు నేనంటే బోల్డ్ ఇష్టం కదూ? కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అవునన్నట్టుగా తల ఊపింది సుధా. ఏం చేస్తున్నారిక్కడ? సింహంలా గర్జిస్తూ పెరట్లోకొచ్చింది కాంతమ్మ. ఆకులా వణికిపోతూ లేచి నిలబడింది సుధా. నువ్వా తల్లి వచ్చావా? ఇంకా ఈ వాళ్ళకి ఇంటికి వెళ్ళలేదా? ఏరా, ఆ నంగనచ్చితో కబుర్లు తప్ప నీకు మరో పని లేదా? రా లోపలికి. కొడుకు చేయి పుచ్చుకుని లాగింది కాంతమ్మ. బేలగా మనోహర్ వైపు చూస్తూ వెళ్ళొస్తానని కళ్ళతోనే చెప్పి కదిలిపోయింది సుధా. నీకెన్నిసార్లు చెప్పానురా దాంతో మాటలు తగ్గించమని? సుధ మంచిదమ్మా, నసిగాడు మనోహర్. అవునవును, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచిందట. నాకు సమాధానం చెప్తున్నావు. రేపు సుధ పుట్టినరోజటమ్మా, వాళ్ళింటికి రమ్మంది నన్ను రేపు సాయంత్రం. దాని మొహానికి అదొకటే తక్కువైంది. పుట్టినరోజు లేదు ఏం లేదు. వెళ్ళావంటే ఊరుకొని జాగ్రత్త. ఏడుపొచ్చింది మనోహర్కి. ఏంటి, ఏమైనా అల్లరి చేశాడా వాడు? మనోహర్ తండ్రి ఆనందరావు రంగంలోకొచ్చాడు. అల్లరి చేస్తే పర్వాలేదు, దానికంటే ఘనమైన మాటలు మాట్లాడుతున్నాడు. రేపు ఆ సుధ పుట్టినరోజట, ఈయనగారు వెళతారట. ఫిర్యాదు చేసింది కాంతమ్మ. ఒరేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు వాళ్ళింటికి వెళ్ళొద్దని? వాళ్ళంతస్తెక్కడా మనంతస్తెక్కడా? మనతో ఏ విషయంలోనూ సరితూగలేరు వాళ్ళు. ఈ అంతస్తులేమిటో అంతుపట్టలేదు మనోహర్ చిన్న బుర్రకి. వాళ్ళకి మేడలేదు, మంది కిందిల్లే. వాళ్ళకి మేడలేదు, వాళ్ళది కిందిల్లే కదమ్మా. అమాయకంగా మొహం పెట్టి అంతస్తుల తేడా ఎక్కడుందన్న భావంతో కొడుకు వేసిన ప్రశ్నకి మరింత కసుమంది కాంతమ్మ. నీకు తెలీదులే, నోరు మూసుకో. మర్నాడు స్కూల్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు సుధా వాళ్ళింటికి వెళ్లకుండా ఉండలేకపోయాడు మనోహర్. ఇంటికి వెళితే మళ్ళీ అమ్మ వెళ్ళవదు. అందుకే స్కూల్ నుంచి సుధతో కలిసి వాళ్ళింటికి వెళ్ళిపోయాడు మొదట. సందుకి ఆ చివర సుధా వాళ్ళిల్లు, ఈ చివర మనోహర్ వాళ్ళిల్లు ఉన్నాయి. మనోహర్ని చూస్తూనే సంబరపడిపోయింది సుధ తల్లి అనసూయమ్మ. ఆవిడ పెట్టిన స్వీటు తిని పాలు తాగాడు మనోహర్. కాసేపు సుధతో కబుర్లు చెప్పుకుని సంతోషంగా ఇంటిదారి పట్టాడు. ఇంట్లో అడుగు పెడుతూనే తల్లి ప్రశ్న ఎదుర్కోవాల్సొచ్చింది. ఎరా, ఇంత ఆలస్యమైందేం? ఉరుమురిమింది. స్కూల్ బ్యాగు బల్ల మీద పడేస్తూ నసిగాడు. సుధా వాళ్ళింటికెళ్ళాను. కోపంతో అపరకాళయింది కాంతమ్మ. వద్దని చెప్తే ఎందుకెళ్ళావు? నీకు బాగా దెబ్బలు పడితేనే గాని బుద్ధి రాదు. కాంతమ్మ చెయ్యి మనోహర్ వీపు మీద కాసేపు భరతనాట్యం ఆడింది. మనోహర్కి ఏడుపు రాలేదు. సంతోషంగా ఆ దెబ్బలు భరించాడు. మధ్యతరగతి సంసారం రాజారావు అనసూయమ్మలది. సుధా వారి సంతానం. ఏ రోజైతే రాజారావుని మృత్యుదేవత కౌగిలించుకుందో ఆ రోజు నుంచే కష్టాలు ఆ ఇంట్లో స్థిరంగా కాలు మీద కాలేసుకుని కూర్చున్నాయి. రాజారావుది మామూలు మరణం కాదు, అదో కథ. ఆ ఊళ్ళో మున్సిపల్ ఎలక్షన్ల హడావిడి ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ఆనందరావు ఎలక్షన్లో నిలబడ్డాడు. కుటుంబరావు ఆయనకి పోటీగా నిలబడ్డాడు. ఇద్దరి మధ్య మొదట్నుంచి స్నేహభావం లేదు. పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. ఎలక్షన్లలో తను గెలవకపోతే తలెత్తుకో తిరగలేను అనుకున్నాడు కుటుంబరావు. ఆ ఎలక్షన్లలో తను ఓడిపోతే తల తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలి అనుకున్నాడు ఆనందరావు. ఇద్దరి రక్తంలోనూ సమపాళ్లలో ఉన్నాయి అహంకారం, గర్వం. వాళ్ల చూపుల్లో నువ్వెంత అంటే నువ్వెంత అన్న భావం ఉంది. వాళ్ల మనసుల్లో ఎవరి నెత్తిన చేతులు పెడదామా అన్న గుణం ఉంది. వాళ్ల హృదయాల్లో ఒకరి మీద మరొకరికి తరగని ద్వేషం ఉంది. ఆ రోజు రాత్రి ఆనందరావు గ్రూప్కి, కుటుంబరావు గ్రూప్కి పెద్ద దెబ్బలాటే జరిగింది. చిలికి చిలికి గాలివానయింది. కొట్టుకోవడం దాకా వచ్చింది. రాజారావు గుంపులో గోవింద అన్నట్టు నిలబడి వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం చూస్తున్నాడు. అతనికి కుటుంబరావు ఎక్కువ కాదు, ఆనందరావు తక్కువ కాదు. అతనికి అసలు ఎలక్షన్లో ఆ గొడవలో పట్టవు. అలాంటిది ఆ రోజు శనిదేవత నెత్తినుండబట్టి ఆ విడ్డూరం చూసేవాళ్లలో ఒకడుగా నిలబడ్డాడు. ఆనందరావు గ్రూపులో ఒకడి చేతిలో కర్ర ఉంది. వాడెవడో బాగా తాగే రకం. ఆ రోజు అదే స్థితిలో ఉన్నాడు. పూనకం వచ్చిన వాళ్ళ ఊగిపోతూ, కర్రసాము చేసేవాళ్ల కర్ర తిప్పుతూ ముందు వెనక చూసుకోకుండా విసిరాడు ఆవేశంలో. అది వెళ్ళి రాజారావు నెత్తిన బలంగా తగలడం, రాజారావు నేల కొరగడం చిటికలో జరిగిపోయాయి.
ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. తగలరాని చోట తగిలింది దెబ్బ. కర్ర విసిరిన వాడి జాడ లేదు. పైగా ఆనందరావు బృందం వాళ్ళు రాజారావుని పగవాడి కంటే ఎక్కువగా చిత్రించాయి. అతన్ని కుటుంబరావు తొరుపువాడన్నారు. అందరికంటే ముందు నిలబడి దెబ్బలాడింది, కర్రలతో కొట్టుకోవడం దాకా తీసుకొచ్చింది అన్నీ రాజారావేనని ఏమీ తెలియని అమాయకుల్లా పైకున్న రాజారావు లాంటి దెబ్బలాటుకోరులు ఎక్కడా ఉండరని, అతని తరపు వాళ్లే సరిగ్గా చూసుకోక విసిరిన కర్ర అతని మీద పడిందని ఏవేవో కథలల్లారు. ఒక సెకండ్లో అది జరిగిపోవడం వల్ల అందరూ ఎవరికి వారే ఆవేశంలో సింహాల్లా దూకుతుండడం వల్ల అసలు ఆ కర్ర ఎవరు విసిరింది, ఎలా వచ్చి రాజారావుకి తగిలింది కుటుంబరావు బృందానికి తెలియదు. ఎవరికి వారే ఆ నేరం తమ మీదకి రాకుండా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భర్త పోయిన అనసూయమ్మకి భవిష్యత్తు గాఢాంధకారంగా తోచింది. కన్నీరు ఇంకిపోయేలా విలపించింది. తన భవిష్యత్తు అంధకారమైంది. ఉన్న ఒక్కగానొక్క కూతురు భవిష్యత్తు అంధకారమయం చేయడానికి తనకేం హక్కుంది? ప్రశ్నించుకుంది తనని తానే. కూతురి కోసమైనా ఒక దివ్య వెలిగించక తప్పదనుకుంది. గుండె దిటవపరుచుకుంది. ఉన్న చదువుతోడు ట్రైనింగ్ కూడా అయ్యి స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. కూతురి భవిష్యత్తుకి తిన్నని బాట నిర్మించడంలో లీనమైంది. అదే ధ్యేయంగా పెట్టుకుని ధైర్యంగా ముందుకు సాగిపోతోంది. ఆనందరావుకి భార్యకి కూడా అనసూయమ్మంటే అయిష్టమే. కాంతమ్మ అయిష్టానికి కారణం అనసూయమ్మ బేదరికం. అనసూయమ్మలోని చెక్కు చెదరని అందం. ఆమె బేదరికం పట్ల అసహ్యం, ఆమె అందం పట్ల అసూయ. ఈ రెండు కాంతమ్మలో పెరిగి పెరిగి వేళ్లు తనుగుపోయాయి. ఇంకా ఆనందరావు కోపానికి కారణం రాజారావు పోయిన కొన్నాళ్లకి అనసూయమ్మని తన ఒళ్ళో వాలేటట్టు చేసుకునేందుకు, లొంగదీసుకునేందుకు ప్రయత్నించి ఓడిపోయాడు. గర్వభంగమైంది. ఆ అవమానం, ఆ బాధ లోపల అణిచిపెట్టుకుని అనసూయమ్మ పేరెత్తితే చాలు చిరుబురులాడుతుంటాడు. పెద్దవాళ్ళిద్దరి మనసులు ఈ రకంగా ఉంటే వారి సంతానమైన మనోహర్కి సుధంటే చెప్పలేని ఆపేక్ష. సుధతో స్నేహం, పంచదార చిలక తినడం రెండూ ఒకటే వాడి దృష్టిలో. పైగా సందుక చివర వాళ్ళిల్లైతే ఈ చివర వీడిల్లు. మనోహర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు సుధా వాళ్ళింటి మీదుగానే వెళ్ళాలి. రోజు మనోహర్ వచ్చే టైంకి బయట గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తుంటుంది సుధా. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ స్కూల్లో అడుగు పెడతారు. తిరిగి ఇంటికి రావడం కూడా కలిసే. మనోహర్ కంటే 3 క్లాసులు చిన్నది సుధా. పెరిగి పెద్దవారే కాలేజీలోకి వచ్చాక కూడా వారి స్నేహం చెక్కు చెదరలేదు. చిన్నప్పుడైతే దాంతో మాట్లాడుకురా, దాంతో ఆడుకురా అని కాంతమ్మ కొడుక్కి చెప్పగలిగేది, వాడు విన్నా వినకపోయినా. కానీ ఇప్పుడు కొడుకు కాలేజీ చదువులకొచ్చాక ఏమంటే వాడి కోపం వస్తుందో, ఏమంటే తిరిగి ఏమని సమాధానం చెప్తాడో అన్న భయం కొద్దీ నోరు నొక్కుకుని కూర్చుంటోంది కాంతమ్మ. సుధకి అర్థం కాని పాఠాలు అప్పుడప్పుడు వాళ్ళింటికెళ్ళి తనకి తెలిసినంత మటుకు చెబుతుండేవాడు మనోహర్. ఆనందరావు కారాలు మిరియాలు నూరేవాడు. భర్తని శాంతపరచడానికి నానా తిప్పలు పడేది కాంతమ్మ. కొడుక్కి నచ్చజెప్పడానికి ప్రయత్నించేది. మనకున్నది ఒక్కడే కొడుకన్న అస్త్రం ఉపయోగించి భర్తనైనా శాంతపరచగలిగేది కానీ కొడుకు చేత మాత్రం వాళ్ళింటికి వెళ్ళని అనిపించలేకపోయేది. రోజులు వరుసగా గడిచిపోతూనే ఉన్నాయి. మనోహర్ పెద్ద చదువులు చదివాడు, పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. కానీ అంత మాత్రం చేత చిన్ననాటి నిత్యల్ని మరిచిపోలేదు. సుధ BA పాస్ అయి ఉన్న ఊళ్ళోనే ఉద్యోగంలో చేరింది. సంపాదనా పరురాలైంది. నేను అందుకున్నాను కదమ్మా, ఇంకా నువ్వెందుకు కష్టపడ్డాం అంటూ బ్రతిమాలి తల్లి చేత ఉద్యోగం అనిపించింది సుధ. అనసూయమ్మ ఆరోగ్యము అంతంత మాత్రంగానే ఉండడం వల్ల ఆవిడకిప్పుడు సుధ పెళ్లి గురించిన చింత తప్ప మరో ధ్యాస లేదు. నీ పెళ్లి చేయడం ఒకటే నాకు మిగిలింది, అది కూడా పూర్తయిపోతే ఇంకా నాకేదిగులు ఉండదు అంటుందావిడ కూతుర్ని అక్కున చేర్చుకుని. పెళ్లి అనే మాట సుధ గుండెల్లో కోటి వీణలు మోగిస్తుంది. మనోహర్ రూపం మనసులో మెదులుతుంది. లోపల అతని పట్ల దాగిన అనురాగం, ఆరాధన తరంగాల్లా ఉవ్వెత్తున లేస్తాయి. అంతలోనే ఆలలు విరిగిపోతాయి, వీణలు మూగపోతాయి. అతనంతస్తేమిటి, తనంతస్తేమిటి? సంఘంలో అతనికున్న పలుకుబడి, గౌరవం తనకెక్కడుంది, తన తల్లికెక్కడుంది? మగదిక్కు లేక, నాన్నవాళ్ళు లేక, బతకలేక, చావలేక, జీవితం మీద ఆశ లేకుండానే జీవితం వెళ్ళబుచ్చుతున్న తన తల్లికి అంత గొప్పలని తీసుకురాగల స్తోమత ఎక్కడుంది? అంత గొప్పవాణ్ణి, అంత అందగాణ్ణి, ఎంత పెద్ద ఉద్యోగస్తుణ్ణి భర్తగా పొందగల అదృష్టం తనకెక్కడుంది? తను అందగత్తి కాదు. అతను తెల్లగా, మొహంలో అందచందాలు వెల్లివిరుస్తూ ఉంటాడు. తను చామంచాయిగా ఉంటుంది. అతను ఒడ్డు పొడుగుతో బలంగా ఆకర్షణీయంగా ఉంటాడు. తను పీలగా ఉంటుంది. ఏ విషయంలో చూసినా అతని ముందు తను తీసుకట్టే. అటువంటప్పుడు ఆశలు పెంచుకోవడం అవివేకం కాదు? కాదు అంటూ వచ్చాడు ఒకరోజు మనోహర్.
చిన్ననాడు పెంచుకున్న ప్రేమానురాగాలింకా అతనిలో జీవం పోసుకునే ఉన్నాయన్న సత్యం సుధని ఆనంద తరంగాల్లో ముంచెత్తింది. మనోహర్, నేను అందగత్తెని కాదు, నాకు ఆస్తిపాస్తులు లేవు. మనసులో ఉన్న మాట బయటపెట్టింది. నాకు కావలసినవేమీ కావు. నాకు కావలసిందల్లా నీ మనసు, నీ ప్రేమానురాగాలు. అతనిచ్చిన జవాబది. ఆ జవాబు సుధ ఎదలో పులకింతలు రేపింది. అతనిలో దేవుణ్ణి చూసింది. అతని పాదాలంటి ప్రణామం చేసింది. అతని హృదయంలో తలదాచుకుంది. మనోహర్ సుధని పెళ్లి చేసుకుంటానని తన అభిప్రాయం చెప్పిన రోజు అనసూయమ్మ ఎగిరి గంతులేయలేదు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే ఉండొచ్చు. కాని బాబూ, మరిచిపోకూడదు ఒకటుంది. అదే మీ పెద్దవాళ్ళ అంగీకారం. వాళ్ళు ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. వాళ్ళ అనుమతి లేకుండా నేను మీ పెళ్లికు అంటే నీ మీద ఏదో మందు చల్లి మాయచేసి మెడలు వంచి నా కూతురి మెడలో తాళి కట్టించానంటారు. మీకు కూడా సుఖశాంతులు లేకుండా పోతాయి. అందరూ ఏ గొడవ లేకుండా హాయిగా ఉండాలంటే నువ్వు ముందర మీ వాళ్ళ అనుమతి తీసుకోవడం అత్యవసరం. తల్లి మాటలు సమంజసంగా తోచాయి సుధకు కూడా. కానీ మనోహర్కి మాత్రం తల్లిదండ్రుల అనుమతి కరువైంది. తల్లి ఊరిపోసుకుంటానంది. ఏం చూసి దాన్ని చేసుకుంటానంటున్నావు? ఒక అందమా చందమా దాని మొహంలో? ఆస్తుందా అంతస్తుందా దాని మొహానికి? నువ్వు అనాలే గాని మన అంతస్తుతో సరితూగేవాళ్ళు, బంగారు బొమ్మల్లాంటి పిల్లలు నీ కాళ్ళ మీద పడతారు. నీ మీద మొత్తుమంది చల్లారు వాళ్ళు. లేకపోతే ఆ కొరకంచులాంటి పిల్ల వెనక నువ్వు పడ్డావు అంటూ రుద్రకాళిలా హూంకరించింది తల్లి. నువ్వు ఆ పిల్లని చేసుకుంటే నీకు మాకు సంబంధం లేనట్టే. మాకు కొడుకే లేడనుకుంటాం స్థిరంగా తెగేసి చెప్పాడు ఆనందరావు. వారం రోజులు సెలవు పెట్టుకునొచ్చిన మనోహర్ సెలవింకా 4 రోజులున్నా కూడా ఇంకింట్లో ఉండడానికి మనసొప్పక సెలవు క్యాన్సిల్ చేసుకుని డ్యూటీలో జాయిన్ అయిపోయేందుకు తిరిగి మద్రాసు వచ్చేశాడు. ఆ రోజు నుంచి తల్లిదండ్రులు మనసు మార్చుకుంటే తప్ప, సుధని చేసుకునేందుకు వాళ్ళు ఒప్పుకుంటే తప్ప తన పెళ్లి మాట తలుచుకోకూడదన్న నిశ్చయానికొచ్చాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయింది నిరంజని. చేతిలో ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం నలిగిపోతోంది. అహంకారం, అసంతృప్తి, బాధ ఎన్నో భావాలు ఊపిరి సలపనీయకుండా గుండెల్ని అదిమివేస్తున్నాయి. ఆత్మ నిలదీస్తోంది విరోధిలా నిలబడి. నువ్వే దీనికి కారణం. నువ్వొక హంతకురాలివి. తెలిసి తెలిసి ఒక ప్రాణం తీశావు. ఆ నింద భరించలేక ఎదురు తిరుగుతోంది మనసు. తన లోపం కప్పిపుచ్చుకునేందుకు తలకిందులవుతోంది. బాధ, అసంతృప్తి, దుఃఖం వలయంలా చుట్టివేశాయి. 2 చేతులతోనూ మొహం కప్పుకుంది. చేతిలో ఉత్తరం తెలియకుండానే జార విడిచింది. ఎంతసేపలా ఉండిపోయిందో తనకే తెలీదు. బయట కారు హారన్ వినపడ్డంతో కింద పడిన ఉత్తరం తీసి మంచం మీద పడేసి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుకునొచ్చింది. అప్పటికే పాణిగ్రాహి లోపలికొచ్చి షూ విప్పి పడగదిలోకొచ్చాడు. అదోలా ఉన్న భార్య మొహంలోకి అనుమానంగా చూశాడు. అలా ఉన్నావేం? ఒంట్లో బాగాలేదా? నాకేం, నేను బాగానే ఉన్నాను. చిన్నక్కయ్య రెండో కూతురు పోయిందట అన్నయ్య రాశాడు. కళ్ళల్లో నీళ్లు దాచుకుంటూ మంచం మీద దుప్పటి సవరించే వంకతో పక్కకు తిరిగింది. టై విప్పుకుంటున్న పాణిగ్రాహి చేతులు ఒక్క నిమిషం సేపు అలాగే ఉండిపోయాయి. అయ్యో పాపం, ఏమైందట? అసలెలా పోయిందట? ఏమైనా జ్వరం అది వచ్చిందా? గుండెల్లో నొప్పిలా వచ్చిందట. ఊళ్ళో డాక్టర్ రోజూ చూసి మందిస్తూ ఉండేవాడట. చివరికి ఆపరేషన్ చెయ్యాలని చెప్పాడట. టైంకి ఆపరేషన్ చేయించలేకపోయారట. పోయింది. మరి నిలబడలేనట్టు మంచం మీద కూర్చుండిపోయింది నిరంజని. కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో వేదన. భార్యని ఓదార్చడానికి దగ్గరగా వచ్చాడు పాణిగ్రాహి. చటుక్కున లేచింది నిరంజని. మీకు కాఫీ తీసుకొస్తాను. వింతగా చూశాడు పాణిగ్రాహి. ఏదో అనబోయాడు. కాని అప్పటికే గదిలోంచి బయటికెళ్ళిపోయింది. భార్య మనసు అర్థం చేసుకోవడానికి తన జీవితకాలం సరిపోదేమో అనిపించింది. కాఫీ తాగుతూ అడిగాడు. నువ్వెళ్ళి చూసొస్తావా మీ అక్కయ్య వాళ్ళని? ఉలిక్కి పడింది నిరంజని. నేనా? ఏంటంత ఆశ్చర్యపోతున్నావు? వెళ్ళవా? మీ అక్కయ్య వాళ్ళని పరామర్శించి వస్తావేమోనని అడుగుతున్నా. నేనా? అదిగో మళ్ళీ అదే మాట. నీతో కాకపోతే మరెవరితో మాట్లాడుతున్నాను నేను? నువ్వొక్కదానివి వెళ్ళంటావా? ఇంకోప్పుడైతే నేను కూడా తప్పకుండా వచ్చి ఉండేవాణ్ణి. ఇప్పుడేమో వరుసగా రేపట్నుంచి 10 రోజులు ఆఫీసులో చాలా బిజీగా ఉంటుంది. ఏవేవో మీటింగులున్నాయి. సెలవు పెట్టడానికి కుదరదు. అందుకని నిన్నొక్కదాన్నే వెళ్ళమంటున్నాను. నేను నేను వెళ్ళలేను. వాళ్ళ బాధ చూడలేను. చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. వాళ్ళని ఓదార్చే ధైర్యం, శక్తి నాకు లేవు. నన్ను వెళ్ళమనకండి. 2 చేతులతో మొహం కప్పుకుంది. ఆశ్చర్యపోయాడు పాణిగ్రాహి. నెమ్మదిగా భార్య మొహం మీద చేతులు తొలగించాడు. నువ్వు ఉత్త పిరికిదానివి, అమాయకురాలివి. ఊరుకో, వెళ్ళొద్దులే. ఉత్తరం రాయి వాళ్ళకి చాలు. నేను అమాయకురాల్ని కాదు, అమాయకురాల్ని కాదు, మొండిదాన్ని. నా అంత కోపిష్టి వాళ్ళుండరు. నేను మంచిదాన్ని కాదు. లోలోపల నిరంజని మనసు మూలిగింది. నీలాకాశంలోకి చూస్తూ ముందువైపు లాల్లో కూర్చున్న నిరంజని మనసులో ఎన్నో ఊహలు, మరెన్నో భావాలు తరంగాలుగా ఉవ్వెత్తున లేచిపడుతున్నాయి.
ఆ తరంగాల తాకిడికి హృదయం స్పందిస్తోంది. గుంపులు గుంపులుగా ఎగిరిపోతున్న పక్షులు, మందగమనంతో సాగిపోతున్న మబ్బు కన్నెలు, పూలతావి మోసుకుని మత్తెక్కొస్తున్న పిల్ల తెమ్మెరలు, ఉప్పొంగి ఊగుతున్న పూల బాలలు, అందం చిందులేస్తున్న ఆ ప్రకృతి నిరంజని కళ్ళ ముందు నిలబెట్టిన రూపం మనోహర్ది. అతని తలంపే చాలు చెంపలు కెంపులుగా మారడానికి. అతని గూర్చిన ఊహలే చాలు మనసు ఊయల్లొగడానికి. ఎక్కడున్నావు నువ్వు? నీకోసం ఇంట్లో చూస్తున్నాను. అందమైన ఊహల హరివిల్లు చెదిరిపోయి నిర్లిప్తంగా భర్తవైపు చూసింది నిరంజని. ఏం తోచట్లేదు కదూ, సినిమాకు వెళదామా? వద్దన్నట్లుగా తలాడించింది నిరంజని. మౌనవ్రతమా ఏంటి వాళ్ళ కొంపదీసి? గేటు దగ్గర స్కూటర్ చప్పుడవడంతో ఇద్దరూ అటు చూశారు. స్కూటర్ స్టాండ్ వేసి లోపలికొచ్చాడు మనోహర్. ఇంట్లోకి దారి తీయబోతున్న స్నేహితుణ్ణి వారించాడు. లోపలికెందుకులే పాణి, నేనిప్పుడు వెళ్ళిపోతాను. ఏంటంత అర్జెంటు? ఏం రాజకార్యాలు మునిగిపోతున్నాయి? రేపు క్యాంపుకు వెళుతున్నాను, చెంగల్పట్టు. 4 రోజులు ఊళ్ళో ఉండనని నీతో చెప్పిపోదామని ఇక్కడ ఆపాను స్కూటర్. ఇప్పుడు పిక్చర్కెళ్తున్నాను. డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్కి. చటుక్కున భర్త వైపు చూసింది నిరంజని. మనం కూడా వెళదాం పదండి, ఆ పిక్చర్ చూద్దామన్నారుగా. సరిగ్గా దాని గురించి అడుగుతున్నాను శ్రీమతిని. ఇంతలో నువ్వొచ్చావు. పద, నీ స్కూటర్ లోపల తీసుకొచ్చి పెట్టు, ముగ్గురం కారులో పోదాం, స్నేహితుడితో చెప్పాడు పాణిగ్రాహి. వడివడిగా లోపలికి నడిచింది నిరంజని. రాత్రి మనోహర్ భోజనం మనింట్లోనే చేస్తాడని అనంతంతో చెప్పి బట్టలు మార్చుకుని ఎర్ర గులాబీ జడలో ఓ పక్కగా తురుముకుని బయటకొచ్చింది. కారు మౌంట్ రోడ్డు మీద దూసుకుపోతోంది. మనోహర్, మాకు పార్టీ ఎప్పుడిస్తావు? అడిగాడు పాణి. మీకు బాకీ ఉన్న సవేరా పార్టీ ఇచ్చేశానుగా. అది కాదోయ్, పెద్ద పార్టీ, అసలైన పార్టీ. అంటే? పెళ్లి పార్టీ, నవ్వాడు పాణిగ్రాహి. ఓ! మనోహర్ ముఖంలో రంగులు మారాయి. ఏదో ఆలోచిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. అలా మౌనం పాటించి జవాబివ్వకుండా తప్పించుకోకు ప్రతిసారి. నువ్వు అడిగే ప్రశ్న అలాంటిది, దానికి జవాబు ప్రస్తుతం చెప్పలేను. ఏం చేయమంటావ్? నేను చెప్పగలిగేది ఒకటే, ఆ భగవంతుడికి ఎప్పుడు దయగలిగితే అప్పుడు. నువ్వు మెచ్చే అందమైన పిల్లలెవరూ ఇంతవరకు కనపడలేదా? అవునులే, నీకు సరిజోడిగా నీ అందంతో పోటీపడే అందమైన పిల్ల కనపడాలిగా. భరతం మాటలు నిరంజని గుండెల్ని నలిపేశాయి. అందం, సరిజోడు, ఆ 2 మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ రోజు పెళ్లిపీటల మీద కూర్చుని పెద్ద తప్పు చేశావు నువ్వు. చేసిన పెద్ద పొరపాటు వేలెత్తి చూపిస్తున్న మనసుకి నచ్చజెప్పుకోవడం తన వల్ల కాక వేడి నిట్టూర్పు వదిలింది. బాధ లోలోపల అణిచిపెట్టుకుంటూ కిటికీలోంచి బయటకు చూసింది. జనం మధ్యలోంచి దూసుకుపోతోంది కారు. అటు ఇటు జనం, మధ్యలో రకరకాల వాహనాలు. రోడ్డుకి అటు ఇటు రకరకాల షాపులు. వేటి మీద దృష్టి నిలవనంటోంది. ఎప్పుడో తను చదివిన మనువు మనసు అన్న కథ గుర్తొచ్చింది. బాధగా కణతలు రుద్దుకుంటూ సీటు మీద వెనక్కి చేరబడింది. మనసు, మనువు పెద్ద పెద్ద అక్షరాలు కళ్ళ ముందు గంతులేస్తున్నాయి. తలనొప్పిగా ఉందా? సినిమా మానేసి ఇంటికి పోదామా? భరత మాటలకి ఉలిక్కిపడి ముందు కొంగింది. అబ్బే పర్వాలేదు, తలనొప్పి లేదు, సినిమాకి వెళదాం, త్వరగా అంది. మనోహర్తో కలిసి వెళుతున్న సినిమా మానేయడమే? వెళ్ళాలి. ఆ తలంపుతో తిరిగి నిరంజని కళ్ళల్లోకి కాంతి వచ్చింది. ఆ తృప్తితో అధరాల మీద అందమైన చిరునవ్వు కూడా మెరిసింది. హలో! ఫ్యాన్సీ షాపులోంచి బయటకొస్తూ ఎదురుగా రోడ్డు మీద అటు వెళుతున్న మనోహర్ కనిపించి విష్ చేసింది నిరంజని. పలకరింపుగా నవ్వుతూ చూశాడు. అతని పక్కగా నడుస్తూ కుడి చేతిలోని ప్యాకెట్లు ఎడం చేతిలోకి మార్చుకుని జుట్టు సవరించుకుంది. ఒకరే వచ్చారేం? మనోహర్ ప్రశ్నకి నవ్వింది. తను ఆర్కోణం వెళ్లారు, రేపొద్దనొస్తారు. తెలిసిన వాళ్ళెవరో 3-4 లేడీస్ షాపింగ్కి వస్తుంటే వాళ్లతో కలిసొచ్చాను, ఇంట్లో బోర్ కొడుతుంటే. మీరు ఒంటరిగానే ఉన్నారే, మీ స్కూటర్ ఏది? చిన్న రిపేర్ ఒకటి వచ్చింది, బాగు చేయడానికి ఇచ్చాను. మీకిప్పుడేమైనా అర్జెంటు పనులున్నాయా? ఏం లేవు. ఎందుకలా అడుగుతుందో తెలియక ముక్కసరిగా అన్నాడు. పదండి, కాసేపు మా ఇంట్లో కూర్చుని వెళుదురుగాని, నాకు కాస్త కాలక్షేపం అవుతుంది. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు మనోహర్. రానంటే ఏమనుకుంటుందో. అలాగని వెళదామంటే పాణి ఊళ్ళో లేడని తెలిసి కూడా వెళ్ళడానికి మనసు వ్యతిరేకిస్తుంది. ఇష్టం లేకపోతే రావద్దులేండి. దెబ్బ కొట్టింది. అబ్బబ్బే అదేం లేదు, వస్తాను, తప్పనిసరిగా అంగీకరించాడు. మరి మీ ఫ్రెండ్స్తో వచ్చారు కదా. దానికేం పర్వాలేదు. అరుగో ఆ షాపులో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకింకో అరగంట షాపింగ్ ఉంది. నేను వెళ్ళిపోతున్నానని వాళ్లతో చెప్పేసొస్తాను. గబగబా ఎదురుగా ఉన్న క్లాత్ షాపులోకెళ్ళి తన స్నేహితురాళ్లతో చెప్పేసొచ్చింది. పదండి. ఇద్దరూ నడక సాగించారు. మనోహర్ ఏమైనా మాట్లాడితే బాగుండనుంది నిరంజనికి. కానీ అతను మౌనంగా తల వంచుకుని నడుస్తున్నాడు.
తప్పనిసరిగా తనే అవి ఇవి మాట్లాడుతూ వింటున్నాడా లేదా అని మధ్య మధ్యలో అతని మొహంలోకి చూస్తోంది. ఇంట్లోకొస్తూనే చేతిలో ప్యాకెట్లు పక్కనున్న బల్ల మీద పడేసి మనోహర్‌కి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. లోపల నుంచి తొంగి చూసిన అనంతం చూపులు బాధపెట్టాయి మనోహర్‌ని. ఆ చూపుల్లో ఏవేవో అర్థాలు, అనుమానాలు స్ఫురించి ఇబ్బందిగా కూర్చున్న చోట కదిలాడు. నేను కొత్తగా రాధాకృష్ణుల బొమ్మ పెయింట్ చేశాను. మేడ మీద గదిలో తగిలించాను. రండి చూపిస్తాను. జవాబు కోసం ఎదురు చూడకుండా మేడ మీదకి దారి తీసింది. అయిష్టంగానే మనోహర్ కాళ్ళు మెట్లెక్కాయి. బెడ్రూంలో ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించిన పెయింటింగ్ చూపించింది. నిజంగానే చాలా బావుందా బొమ్మ? కంటికింపుగా ఆకర్షణీయంగా ఉంది. కానీ ఆ మాట చెప్పాలన్న ఆలోచనే రాలేదు మనోహర్‌కి. ఎంత త్వరగా ఆ గదిలోంచి బయటపడదామా అన్న ధ్యాసలో ఆ బొమ్మ బావుందని ఒక్క ముక్కైనా అనకపోతే బావుండదన్న మాటే మరిచాడు. చిరుకోపంతో మూతి బిగించింది నిరంజని. బావలేదా? మొహం అలా పెట్టారు అంది మనోహర్ వైపు పరీక్షగా చూస్తూ. తడబడ్డాడు మనోహర్ ఆ ప్రశ్నతో. బావుంది. చాలా బాగా వేశారు. నేనడిగాక చెప్తున్నారు మొక్కుబడిగా. నిజంగా మీకు నచ్చితే చూసిన వెంటనే బావుందన్న ముక్క మీ నోటి నుంచొచ్చేది. ఇబ్బందిలో పడ్డాడు మనోహర్. అలా అపార్థం చేసుకోకండి. నిజంగా చాలా బావుంది. అందుకే బావుందన్న మాట చెప్పాలన్న ధ్యాస కూడా లేకుండా మైమరిచి చూస్తుండిపోయాను. కళ్ళు పెద్దవి చేసి అదో రకమైన గర్వంతో, తృప్తితో అతని వైపు చూసింది. గుమ్మం వైపు కదలబోతున్న అతనితో హఠాత్తుగా అంది. మంచాల మీద డబుల్ బెడ్‌షీట్ చూపిస్తూ, ఈ బాంబే డైనింగ్ బెడ్‌షీట్ కొత్తది. మొన్నీ మధ్యనే కొన్నాం. 100 రూపీస్. ఎలా ఉంది? బావుందా? వెనక్కి తిరిగాడు మనోహర్. చాలా సిల్లీగా తోచింది నిరంజన్ వేసిన ప్రశ్న. అతను వెంటనే మాట్లాడకపోవడం చూసి మళ్ళీ తనే అంది. అఫ్‌కోర్స్ మేమెక్కువగా బాంబే డైనింగ్‌వే కొంటాం. మా ఇంట్లో ఉన్న అన్నిటిలోకి నాకు ఈ డిజైన్ అంటేనే చాలా ఇష్టం. మనోహర్‌కి కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది ఆ గదిలో నిలబడ్డం. అఫ్‌కోర్స్ అందమైన వస్తువులు లైక్ చేయని వాళ్ళెవరుంటారులెండి. అవునా? కళ్ళతో నవ్వింది. జవాబుగా నవ్వలేకపోయాడు మనోహర్. అమ్మగారు! కింద నుంచి వినపడిన నౌకరు పిలుపు వీణులకి విందుగా తోచింది మనోహర్‌కి. పదండి కిందెవరో పిలుస్తున్నారు. పంజరంలోంచి బయటపడ్డ పక్షిలా ఆ గదిలోంచి బయటకొచ్చాడు. గబగబా మెట్లు దిగుతూ చీర కాలికి అడ్డుపడి ముందుకి తూలింది నిరంజని. ముందు దిగుతున్న మనోహర్ భుజం మీద చెయ్యి వేసి నిలదొక్కుంది. వెనక్కి తిరిగి తన చేత్తో ఆమె చేతిని గట్టిగా పట్టుకుని పడిపోకుండా ఆపాడు మనోహర్. కాలం ఆగిపోతే బాగుండనిపించింది నిరంజనికి. అదురుతున్న గుండెలతో, అరమోడుపు కన్నులతో ఆరాధనగా చూసింది. తడబడ్డాడు మనోహర్ ఆ చూపులకి. తక్షణం వదిలేశాడు ఆమె చేతిని. మౌనంగా మెట్లు దిగాడు. అసంతృప్తిగా అతన్ని అనుసరించింది నిరంజని చిన్నగా నిట్టూర్చి. అతనితో ఏవేవో చెప్పాలని మనసు ఆరాటపడుతోంది. కానీ గొంతు దాటి ఏ మాట బయటికి రావట్లేదు. అతని కనుపాపల్లో తన కలల మధువు నింపాలని, అతని హృదయ కలశంలో తన రతనాల కోర్కెలు పొదగాలని తొందర పెడుతోన్న మనసుని అణిచిపెడుతోంది నిట్టూర్పులతో. అతను వెళ్ళిపోతుంటే తన మనసు విప్పి అతనితో చెప్పుకోనందుకు అంతులేని ఆవేదన కళ్ళలోకి ఉబ్బుకొచ్చింది. గేటు దాటబోతూ వెనక్కి తిరిగి చూసిన మనోహర్‌కి కదలక మెదలక శిలాప్రతిమలా నిలబడ్డ నిరంజని కనిపించింది గుమ్మంలో. చిత్రమైన మనిషి అనుకున్నాడు తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ. సుధా! ఏంటమ్మా? మంచం మీద పడుకుని స్నేహితురాలి దగ్గర నుంచి తెచ్చుకున్న పుస్తకం చదువుతున్న సుధా పక్క మంచం మీద పడుకునున్న తల్లివైపు చూసింది. నెలనాళ్ళ నుంచి అనారోగ్యంగా ఉంటోంది అనసూయమ్మకి. ఎన్ని మందులు మరిచి చూసినా ఓపిక కనిపించట్లేదు ఆవిళ్ళో. మందుల దారి మందులదే, అనారోగ్యం దారి అనారోగ్యందే అన్నట్టుంది పరిస్థితి. నా మాట వింతల్లి. ఆ సీతమ్మగారు చెప్పిన సంబంధంలో ఏ వంకా లేదు. ఆ అబ్బాయి తల్లి నిన్ను గుళ్ళో చూసిందట. నిన్ను కోడలుగా చేసుకోవడం వాళ్ళకిష్టమని చూచాయిగా సీతమ్మగారితో అందట. వాళ్ళంతటా వాళ్ళు అడిగారు. అన్నీ బావున్నాయి. నువ్వంటే అమ్మా ఎన్నిసార్లు చెప్పాలమ్మా? నా మనసులో మనోహర్‌కి తప్ప మరొకళ్ళకి స్థానం ఇవ్వలేనని. మనోహర్‌కి కూడా నేనంటే ఇష్టం. సిగ్గుతో సుధ తల వంగిపోయింది. అందని కుసుమాలకి అరులు చాచడం అవివేకం కాదా తల్లి? పోన్లే అమ్మా. మనోహర్ అందని కుసుమే అయితే, నాది అత్యాశ అయితే ఇలాగే కన్నిగానే జీవితం గడిపేస్తాను. అంతేకాని మరెవరినో చేసుకోమని నన్ను బలవంతం పెట్టకమ్మా. నీకు పుణ్యం ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా కూతురు వినట్లేదన్న బాధలో కోపం ముంచుకొచ్చింది అనసూయమ్మకి. నాకు తెలుసు వాళ్ళు డబ్బున్న వాళ్ళన్న ఆశతోనే నువ్విలా మాట్లాడుతున్నావు. పుస్తకం మంచం మీద పడేసి తల్లి పక్కకొచ్చి కూర్చుంది సుధ. నా మొహంలోకి చూసి ఆ మాటను. నీ మనసులోంచి రాలేదా ఆ మాట? ఊరికే బాధ కొద్దీ నా మీద కోపం తెచ్చుకుని అంటున్నావే తప్ప నిజంగా నీకు నా మనసు తెలీదా అమ్మా? చిన్ననాటి నుంచి మనోహరం నా మనసులో ఎంతగా నిలిచిపోయింది తెలీదా అమ్మా నీకు?
నా వయసుతో పాటు నా మనసులో అతని మీద ప్రేమ పెరుగుతూ వచ్చిందే తప్ప రావంత కూడా తరగలేదన్న సంగతి కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసి కూడా నేను డబ్బు మీద ప్రేమతో, ఆస్తులు, అంతస్తుల మీద మోజుతో మనోహర్‌ని చేసుకుంటున్నానని కోపడుతున్నావంటే దానికి కారణం నాకు తెలుసు. తొందరగా కూతురు పెళ్లి చూడాలని, తొందరగా కూతుర్ని ఒక ఇంటిదాన్ని చెయ్యాలని కన్నతల్లి పడే ఆదుర్దాయే నీ చేత అలా అనిపిస్తోంది. అంతేకాని నా మనసు నీకర్థం కాలేదంటే నేను ఒప్పుకోను. సుధా! అనసూయమ్మ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నిజమే తల్లి. బాధలో, ఆవేశంలో ఏదో అన్నాను. అదేమీ పట్టించుకోకు. కానీ ఏంటమ్మా? ఇంకా నీకెందుకు సందేహం? ఆ మధ్య మనోహర్ వచ్చినప్పుడు చెప్పలేదు? వాళ్ళమ్మా నాన్నగార్ల మనసు మార్చి ఎలాగైనా సరే నన్ను చేసుకుంటానని అనలేదు? ఎటొచ్చి కొంత టైం పడుతుంది. ఎంత టైం పట్టినా ఎదురు చూసే ఓర్పు నాకుంది. పిచ్చి తల్లి! ఏళ్లకేళ్లు ఎదురు చూశాక చివరికి వాళ్ళమ్మా నాన్నగార్లు చెప్పిన మాటకి తలొగ్గి ఎవరి మెళ్ళలోనో తాళి కట్టవలసిన పరిస్థితి అతనికి కలిగిందనుకో. అప్పుడు వయసు మీరిన నిన్ను చేసుకునేందుకు ముందుకొచ్చేవాళ్ళు ఎవరుంటారు? నువ్వే ఆలోచించు. అతను మగవాడు. 40వ ఏట చేసుకున్నా పిల్లనిచ్చేవాళ్ళుంటారు. అమ్మా! చెప్పా కదమ్మా! మనోహర్ నన్ను చేసుకోని పరిస్థితి ఎదురైతే కన్యగానే ఉండిపోతానని చెప్పాను కదమ్మా! అదిగో ఆ ధోరణే నాకు నచ్చదు. మనోహర్ తప్ప మనుషులు లేరా ఈ లోకంలో? మనుషులుండొచ్చు. మనసులు కలవద్దు? చాలే. ఈ పెద్ద పెద్ద మాటలు నా దగ్గర చెప్పొద్దు. ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు? అందరూ నీలాగే మాట్లాడుతున్నారా? అలా అయితే ఇన్ని సంసారాలే ఉండకపోను. ఇన్ని పెళ్ళిళ్ళే జరగకపోను. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు అందరూ చేసుకోవట్లేదా? చేసుకుంటున్నారు. లేదని నేననట్లేదు. నాకు మనోహర్ అనే స్నేహితుడు ఉండి ఉండకపోతే నేను ఈరోజు నీ ఇష్టప్రకారమే నువ్వు కుదిర్చిన సంబంధమే చేసుకునుందును. కానీ చిన్ననాడే నా మనసులో ముద్రించుకుపోయిన మనోహర్ రూపం నాతో పాటే పెరిగి పెద్దదయిందన్న విషయం నువ్వు మరిచిపోతున్నావు. సుధ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అనసూయమ్మ లేచి కూర్చుంది. సరేలే బాధపడకు. ఒక పని చేద్దాం. మనోహర్‌కి నేనొక ఉత్తరం రాస్తాను. వద్దమ్మా! అతని మనసు మనకు తెలుసు. మనం ఊ అంటే ఈరోజు అతను నా మెడలో తాళి కడతాడు. కానీ మనమే అతని అమ్మా నాన్నగార్ల అనుమతి లేకుండా పెళ్లి జరగడం ఇష్టం లేదంటున్నాం కదా! అలాంటప్పుడు అతనేం చేస్తాడు? అతను, మనము కూడా వాళ్ళమ్మా నాన్నగార్ల అంగీకారం కోసం ఎదురు చూడ్డం తప్ప చేయగలిగిందేముంది? అవునులే. కానీ నీ ఈడు వాళ్ళు పిల్లల తల్లులై తిరుగుతుంటే నీకింకా పెళ్లి కాలేదన్న బాధ నాకుంటుంది కదే! మనోహర్‌ని చేసుకో. లేకపోతే అసలు పెళ్ళే చేసుకోనని మాత్రం అనకు తల్లీ. ఆ మాట మాత్రం నేను భరించలేను. ఆ మాట నీ మనసుకి కష్టంగా ఉండొచ్చు. కానీ నువ్వు చెప్పినట్టు చేస్తే నా మనసుకి కష్టంగా ఉండదమ్మా! అయినా మనోహర్ అమ్మా నాన్నగార్ల మనసు మారదని ఎందుకనుకోవాలి? హుహు. అలా ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా! అదెలా సాధ్యం? ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదనుకున్న ఆలోచనలు ముసురుకోక తప్పవు. మనసు పాడవక తప్పదు. మంచం మీద పడుకుని పైకి చూస్తూ అనుకుంది నిరంజని. ఈ మనసు పాడవడం అన్న జబ్బు తనని ఎప్పుడు వదులుతుంది? పైకి కనిపించని ఈ జబ్బు రోజురోజుకి తన మనసుని తినేస్తోంది. ఆ రోజు పెళ్లిపీటల మీద పాణిగ్రాహి తన మెళ్ళో 3 ముళ్ళు వేస్తున్నప్పుడు మూలుగుతున్న మనసుని నిర్లక్ష్యం చేయవలసొచ్చింది. అతనితో 7 అడుగులు నడుస్తున్నప్పుడు ఏడుపు ఆపుకోవలసొచ్చింది. కొత్త కాపురంలో అతనితో కలిసి అడుగు పెడుతున్నప్పుడు అణిచిపెట్టుకోవాల్సొచ్చింది ఆవేదన. ఇప్పుడు జీవితంతో రాజీ పడదామని ప్రయత్నించినా పడనివ్వనంటోంది మనసు. ఆ మనసు తన వశంలో లేదు. దాన్ని ఎదిరించే శక్తి లేనప్పుడు అది చెప్పినట్టు నడుచుకోక తప్పదు. ఆ నడుచుకోవడమే మనోవ్యాధికి మందుగా అనుకోక తప్పదు. వివాహితైన తను పరాయి మగవాడు మనోహర్‌ని ప్రేమించడం తప్పని ఆత్మ ఘోషిస్తున్నా మనసు లెక్కచేయనంటోంది. తనకిష్టం లేని మనిషితో జీవితాంతం గడపమని భగవంతుడు నిర్దేశించుంటే పరాయి మగవాణ్ణి ప్రేమించమని కూడా ఆ భగవంతుడే నిర్దేశించాడని ఎందుకనుకోకూడదు? ఇది మనసు ఆత్మ అడిగే ప్రశ్నే. దీనికి జవాబివ్వలేక ఊరుకున్న ఆత్మని చూసి గర్వంతో విరగబడి నవ్వుతోంది మనసు. తండ్రి, అన్నయ్య, వదిన, అక్కయ్యలు కళ్ళ ముందు మెదిలారు. మామూలుగా కాదు. తను పగ తీర్చుకోవాల్సిన పరమ శత్రువుల్లా. పెద్దక్కయ్య దగ్గర నుంచి మధ్యాహ్నం వచ్చిన ఉత్తరం గుర్తుకొచ్చింది. ఈ నెలలో మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాం. మరిదిగారు బావగారికి రాసే ప్రతి ఉత్తరంలోనూ మా ఇంటికి ఎప్పుడొస్తారు అంటూ రాస్తున్నారు. అంత ఇదిగా అతను రాస్తున్నప్పుడు వెళ్ళకపోతే ఎలా? ఈ నెలలో వెళదాం అంటున్నారు మీ బావగారు. పిల్లల్ని ఇక్కడ మా అత్తగారి దగ్గర వదిలి మేమిద్దరం రావాలనుకుంటున్నాం. ఉత్తరంలోని వాక్యాలు కళ్ళ ముందు మెదిలి చిన్నగా నిట్టూర్చింది నిరంజని. తన కోపరం చూడ్డానికి రాబోతున్నారట. చేసిన నిర్వాకం చాలేదు కాబోలు. తన మీద ఏమాత్రం ప్రేమన్నా ఉన్నదైతే ఆ రోజు ఈ పెళ్లి చేయొద్దని చూచాయిగానైనా ఎందుకనలేదు? అది వరకల్లా నీకేమే మా అందరిలోకి బంగారు బొమ్మవు నువ్వు. నీకు రాజకుమారులాంటి మొగుడొస్తాడు. అందంలో నీకేమాత్రం తీసిపోని వాణ్ణి చూసి నీకు కట్టబెడతాం అన్నక్కయ్య నోరు మూసుకుని కూర్చుందెందుకు ఆ రోజు? ఒక్క ముక్క ఒక్క ముక్కైనా అందా నాన్నగారితో?
కాకి ముక్కుకు దొండపండ్ల ఇదేం పెళ్ళికొడుకు నాన్నగారు, మరో అందమైన మంచి పెళ్ళికొడుకు దొరికేదాకా ఆగుదాం. మన నిరంజని బంగారు బొమ్మ. దానికి పెళ్లి కాదన్న భయం మీకెందుకు అని ఒక్క మాటైనా అందా? తల్లి లేని తనకి పెద్దక్కయ్య తల్లితో సమానం కదా. అటువంటిది మరి ఆలోచించలేకపోయింది నిరంజని. కోపం, బాధ, అవమానం, దిగులు అన్నీ కలగా పొలగంగా చుట్టుముట్టేశాయి. చివరికి ఏదో ఆలోచన తట్టినట్టుగా ఒక్క ఉదుటున మంచం దిగింది. పెన్ను, కవరు తీసుకుని పెద్దక్కయ్యకి ఉత్తరం రాసింది. మేమీ నెలలో ఊటీ వెళ్ళాలనుకుంటున్నాం ఫ్లవర్ షో చూడ్డానికి. అక్కడ ఎన్ని రోజులుండొస్తామో తెలీదు. అందుచేత మీరీ నెలలో రాకపోవడమే మంచిది అంటూ రాసింది. ఆ ఉత్తరం నౌకరికిచ్చి పోస్టులో పడేయించేదాకా మనసుకి శాంతి తోచలేదు. సాయంత్రం భరత్ ఇంటికొచ్చాక పెద్దక్కయ్య రాసిన ఉత్తరం గురించి చెప్పింది. అలాగా, తప్పకుండా రమ్మని వెంటనే ఉత్తరం రాయి. రాశాను ఉత్తరం. వెరీ గుడ్. కానీ మీరు చెప్పినట్టుగా కాదు, రావద్దని రాశాను. నిరంజని ఆశ్చర్యంగా చూశాడు పాణిగ్రాహి. అవును, అందరికీ మీ డబ్బు మీదే ఉంది కన్ను. నాకా సంగతి తెలుసు. అందుకే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. నిరంజని, ఏంటి నువ్వు మాట్లాడేది? దానికి దీనికి ఏంటి సంబంధం? ఎందుకు లేదు, కావలసినంతుంది. నీ ఆలోచన సరైంది కాదు, తొందరపడుతున్నావు. నీ స్వంతక్కయ్య గురించి నువ్వు అలా మాట్లాడడం ఏం బాగలేదు. పైగా నేను వాళ్ళని మనింటికి రమ్మని 4-5 ఉత్తరాల్లో రాశాను. అందుకే వాళ్ళు వద్దామని అనుకుంటున్నారు. మనం రాయబట్టే కదా. "హుం, మీరు రాయకపోయినా వస్తారు. ఎందుకు రారు? బెల్లం చుట్టూ చీమలు చేరవా?" నిరంజని, ఉన్నమాట అన్నాను. నేనేం తప్పు మాట్లాడలేదే. నీ పద్ధతి నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఆడదానికి పుట్టింటి మీద తరగని ప్రేమ ఉంటుందంటారు. కానీ నీ విషయంలో అందుకు విరుద్ధంగా ఉంది. పుట్టింటి వాళ్ళు నా విషయంలో అన్యాయంగా ప్రవర్తించినప్పుడు నేను వాళ్ళ విషయంలో వింతగా ప్రవర్తించడం అన్యాయమేముంది, ఆశ్చర్యమేముంది? లోలోపల అనుకుంది నిరంజని, పైకనే ధైర్యం లేక.